హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను అండ్ నరసింహ బాలకృష్ణ వీళ్ళిద్దరిది కూడా ఒక హిట్ కాంబినేషన్. ఇది ఒకప్పుడు మాట, ఇక ఇప్పటి నుంచి వీళ్ళది హిట్ కాంబినేషన్ కాదు. అదేంట్రా బాబు, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సింహ బ్లాక్ బస్టర్ హిట్, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్, వీళ్ళది హిట్ కాంబినేషన్ కాదంటావేంట్రా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు భయ్య. అయితే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ ఫిల్మ్ అఖండ 2 ఫ్లాప్ దిశగా వెళ్తుంది భయ్య. ఏ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి ఏ మూవీ బ్రేక్ ఇవ్వని అవటం అయితే కష్టం. కాబట్టి బోయపాటి శ్రీను అండ్ నరసింహ బాలకృష్ణ యొక్క హిట్ కాంబినేషన్కి తెరపడింది అనమాట. అయితే అసలు ఈ అఖండ 2కి వరల్డ్ వైడ్గా ఏరియా వైజ్గా ఎంతవరకు బిజినెస్ జరిగింది, జరిగిన బిజినెస్ని బట్టి 10 రోజులకి ఈ మూవీకి అసలు ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది, ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఈ మూవీ డిజాస్టరే. అయితే ఈ డిజాస్టర్ నుంచి ఒక మెట్టు గట్టెక్కి ఫ్లాప్కైనా ఏ విధంగా పై మెట్టుకి వెళ్తుంది, ఏమైనా ఈ మూవీ యావరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్యా. మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే బాలయ్య అభిమానులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి నైజాంలో దాదాపుగా 20.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు 10 రోజులకి 18.5 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీకి అయితే వచ్చింది. మరి నైజాంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అయితే ప్రజెంట్ ట్రెండ్ బాగానే ఉంది. 7వ రోజు 8వ రోజు కలెక్షన్స్ కోట్లోపు షేర్ పడిపోయినా వరల్డ్ వైడ్గా నిన్న అయితే పుంజుకుంది భయ్య. నిన్న వీకెండ్ అవటం, సండే అవటం వల్ల దాదాపుగా వరల్డ్ వైడ్గా 1,50,00,000 వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. మరి ఈ ట్రెండ్ అయితే మంచిదని చెప్పవచ్చు. మరి వర్కింగ్ డేస్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోయినా హాలిడేస్లోనైనా ఈ విధంగా 1 కోటి పైన షేర్ రాబట్టగలిగితే సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఈ మూవీకి రన్ ఉంటుంది. కాబట్టి ఈ డిజాస్టర్ నుంచి గట్టెక్కి ఫ్లాపు లేదంటే యావరేజ్ దిశకైనా వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే భయ్య, నైజాంలో జరిగిన 20.5 కోట్ల బిజినెస్కి గాను ఎప్పటి వరకు 18.5 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చింది. కాబట్టి నైజాంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. ఇక సీడెట్ విషయానికి వస్తే ఎప్పటి వరకు 20 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. మరి షేర్ వచ్చేసి దాదాపుగా 11.5 కోట్ల వరకు ఈ మూవీ అయితే ఇప్పటివరకు రాబట్టింది 10 రోజులకి. మరి ఇంకా నైజాంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 8.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఈ షేర్ సీడెట్లో రాబట్టడం అంటే కష్టమని చెప్పవచ్చు. అంటే ఈ మూవీ సీడెట్లో డిజాస్టర్ కాదు, అల్ట్రా డిజాస్టర్ అవ్వబోతుంది అనమాట. సీడెట్లో బాలయ్యకి బాగా ఫ్యాన్ బేస్ ఉంది, అదేవిధంగా మాస్ మూవీ లవర్స్ అక్కడ ఉన్నారు. కానీ సీడెట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బికాజ్ ఆఫ్ ఎక్కువ బిజినెస్ అనేది అక్కడ జరిగిపోయింది. ఆల్మోస్ట్ నైజాంతో ఈక్వల్గా బిజినెస్ అనేది ఈ మూవీకి అక్కడ జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ బిజినెస్ అనేది జరిగింది. మరి ఉత్తరాంధ్రలో దాదాపుగా 11 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 5.3 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ మూవీ ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 5.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఉత్తరాంధ్రలో సగం వరకు కూడా బ్రేక్ ఈవెన్ అనేది ఈ మూవీ అయితే రాబట్టలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో చాలా ఈ మూవీకి బిజినెస్ జరిగిపోయిందని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఏరియా. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలు మరి ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. మరి అక్కడ 11 కోట్లు బిజినెస్ అంటే మరి కొంచెం ఎక్కువని చెప్పవచ్చు. అఫ్కోర్స్ డివోషనల్ సబ్జెక్టు ఈ మూవీలో ఉన్నప్పటికీ కథాంశాలు ఆడియన్స్కి నచ్చకపోవడం వల్ల ఈ మూవీని అయితే తిరస్కరించారని చెప్పవచ్చు భయ్య. ఇక ఈస్ట్ విషయానికి వస్తే దాదాపుగా 7.2 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు 4.2 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి అనేది వచ్చింది. మరి ఈ మూవీ ఈస్ట్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఈస్ట్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈ మూవీ కష్టమని చెప్పవచ్చు. ఇక వెస్ట్ విషయానికి వస్తే 5 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి జరిగితే ఎప్పటి వరకు 3.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. వెస్ట్లో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని చెప్పవచ్చు. ఇక గుంటూరు విషయానికి వస్తే దాదాపుగా 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఎప్పటి వరకు 5.3 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ రాబట్టింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక గుంటూరులో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం అయితే కష్టమని చెప్పవచ్చు. ఇక కృష్ణా విషయానికి వస్తే 5.2 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఎప్పటి వరకు 3.5 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి కృష్ణాలో బాలయ్య బాబుకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఫుల్గా బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా లాసెస్ అయితే బాగా తగ్గి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి
కృష్ణాలో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక నెల్లూరు విషయానికి వస్తే 3.6 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి అయితే జరిగింది. మరి అక్కడ 10 రోజులకి దాదాపుగా 2.7 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి అక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఒక 90 లక్షల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అయితే ఇక్కడ కూడా నెల్లూరులో కూడా మొత్తం బ్రేక్ ఏమైనా అవ్వకపోయినా లాసెస్ బాగా తక్కువయ్యి బ్రేక్ ఏమైనా దగ్గరలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో భయ్య ఓవరాల్గా ఎక్కడా కూడా ఈ మూవీ బ్రేక్ ఏమైనా ఇప్పటి వరకు అవ్వలేదు. అయితే నైజాంలో బ్రేక్ ఏమైనా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణ నెల్లూరులో కూడా బ్రేక్ ఏమైనా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 80 కోట్ల వరకు ఈ మూవీకి బిజినెస్ జరిగితే 81 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి ఎప్పటి వరకు 10 రోజులకి 54 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 90 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది. మరి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 27 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 45 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉందన్నమాట. అంటే లాంగ్ రన్లో ఒక 10 నుంచి 12 కోట్ల వరకు షేర్ ఈ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో రాబట్టగలిగిన, ఇంకా ఎలా లేదన్నా ఒక 15 కోట్ల వరకు లాసెస్ అయితే ఈ మూవీ అయితే ఏపీ అండ్ తెలంగాణలో మిగిల్చబోతుంది భయ్య. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఎప్పటి వరకు 6.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 3.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా బ్రేక్ ఏమైనా అవడం కష్టమే, అక్కడ ఆల్రెడీ పడుకుంది. ఓవర్సీస్లో అయితే మరీ దారుణం, 25% కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేకపోయింది. మరి అక్కడ 12.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇంకా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 8.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఇదైతే ఇంపాసిబుల్లే. ఇక ఈ విధంగా వరల్డ్ వైడ్గా దాదాపుగా 103 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి అయితే జరిగింది. 104 కోట్ల టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి ఎప్పటి వరకు 65 కోట్ల వరకు షేర్ను, 112 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది. మరి జరిగిన బిజినెస్ని బట్టి ఇంకా ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే 38 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అదేవిధంగా ఒక 60 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి దాదాపు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ను బట్టి ఈ గ్రాస్ అండ్ షేర్లు రాబట్టి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళటం, బ్రేక్ ఇవ్వడం అవటం అంటే కష్టమే. ఇప్పుడున్న వీళ్ళకి టార్గెట్ అంటే ఈ డిజాస్టర్ నుంచి గట్టెక్కి ఫ్లాపు లేదంటే యావరేజ్ దిశగా వెళ్ళడమే. మరి యావరేజ్ దిశగా వెళ్ళాలంటే ఇంకా ఒక 18 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి అయితే ఉంటుంది. మరి చూడాలి భయ్య, ఈ క్రిస్మస్ 31 ఫస్ట్ ఈ సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు అసలు ఎంతవరకు ఈ మూవీ రికవర్ చేసే అవకాశం ఉందో మీరు కింద కామెంట్ అయితే చేయండి.